Hi friends, welcome to Easy Cinema, sponsored by Surya by Share Market. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒకరినొకరు వాడుకుంటారు. ఎవరి అవసరాలు వాళ్ళవి. తప్పేం కాదు, వాడుకోవడం తప్పు కానే కాదు. ఎవరి అవసరాలు వాళ్ళవి. ఆ అవసరాలకు తగ్గట్టు పరిచయాలు పెంచుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత నిర్మోహమాటంగా ఈవెన్ 1% కూడా మొహమాటం లేకుండా వెళ్ళిపోతారు. అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మీరు బయటికి ఒప్పుకోకపోవచ్చు, కానీ మొత్తం నీ చుట్టూ అంత సినిమా ఇండస్ట్రీలో నీ చుట్టూ అంతా స్వార్థం అనే కాన్సెప్టే పనిచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు స్వార్థంగానే ఉంటారు, కానీ చెప్పుకోరు. కొందరు 99% చెప్పుకోరు బయటికి. ఏదో వాళ్ళని ఉద్ధరిస్తున్నామంటున్నట్లు ఉంటారు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు పరిచయాలు చేసుకునేసి వాళ్ళు డెవలప్ కావడానికి వాళ్ళ ప్లానింగ్ అంతా ఉంటుంది అని చెప్పేసి ఎవరు బయటపడరు. సినిమా ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుంది. సో కొంచెం ఏంటంటే నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటారు, అరే స్వార్థంగానే ఉంటారు రా బాబు, నేను కూడా స్వార్థంగానే ఉంటానని చెప్పేసి చెప్పడం వల్ల తప్పేముంది. నేను ఇలా చెప్పడం వల్లే అందరికీ కొత్తగా కనిపిస్తూ ఉంటాను. సో ఏదేమైనా కూడా నేను వాడుకోవడం అనేది చాలా కామన్ జరుగుతుంటుంది. మీరు కూడా నన్ను వాడుకోండి. నేనేమైనా పనికి వస్తే వాడుకోండి. నేనైతే ఖచ్చితంగా ఎక్కడ ఎవరు నాకు పనికి వస్తారో వాళ్ళందరినీ వాడేస్తుంటాను. ఈ ప్రాసెస్లో ఇదంతా డిస్కషన్ ఎందుకు తీసుకొచ్చానంటే, రీసెంట్గా రాజమౌళి గారు మహేష్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి. ఈ వారణాసి అని టైటిల్ ఎప్పుడైతే జక్కన అనౌన్స్మెంట్ చేశాడో ఆ రోజు నేను చెప్పాను ఒక ఫంక్షన్లో, నా టైటిల్ అంటే నేను నా పేరులో సగాన్ని రాజమౌళి గారు వాడుతున్నారు, నేను మొత్తం ఆ టీంని, ఆ వారణాసి అనే ప్రాజెక్ట్ని, సో వాళ్ళు గ్లోబల్గా చేసే ఆ మార్కెటింగ్ని అదంతా నేను వాడేసుకుంటాను. ఎలా వాడేసుకుంటావు అని చెప్పేసి మీకు 100 రకాల క్వశ్చన్లు ఇప్పుడు మీకు కదులుతూ ఉంటాయి. వాడతాం, మీరు చూస్తుండాలి. నేను వాడే వాడకాన్ని ఎలా ఉంటుంది, ఆ వంటకం ఎలా ఉంటుంది అనేది మీరు వెండితెరపై చూస్తూ ఉంటారు. కన్ఫర్మ్గా బండ్ల గుండుబాస్ నా ప్రాజెక్టుల పరంపరలో ప్రతి చోట రాజమౌళి గారి వారణాసి సినిమాని నేను వాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఎలా వాడతాను ఏంటని తెలిస్తే ఆ మ్యాజిక్ మిస్ అవుతాం, ఆ ఎగ్జైటింగ్ మిస్ అవుతాం. సో ఆ ఎగ్జైటింగ్ మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే నేను ఎలా వాడుతున్నాను అనేది మీకు డిస్ప్లే చేయట్లేదు. కానీ స్క్రీన్ ప్లే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచే రాజమౌళి గారి వారణాసి సినిమాని నేను వాడుకోబోతున్నాను. ఆ వాడకం ఏ స్థాయి వరకు వెళ్ళాలి అంటే, నా టార్గెట్ ఏంటి అంటే, ఏదో ఒక ఫంక్షన్లో వెల్కమ్ టు వారణాసి అక్కడ ఆగకుండా వెల్కమ్ టు వారణాసి సూర్య అని చెప్పేసి రాజమౌళి గారే నన్ను స్టేజ్ మీదకి పిలిచే రోజు రావాలి, అది వస్తుంది. ఆ రేంజ్లో నేను మార్కెటింగ్ చేస్తాను. అంటే ఈ 2 సినిమాలని కాదు, బండ్లా గుండబాస్ అని కాదు, నేను నా ప్రాజెక్టుల పరంపరలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వారణాసి సూర్య వెల్కమ్ టు డయాస్ అని చెప్పేసి రాజమౌళి గారే స్వయంగా మైక్ పట్టుకొని మాట్లాడే రోజు వస్తుంది. అది రప్పిస్తాను కూడా, గుర్తుపెట్టుకోండి. నా టార్గెట్ అది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, కానీ దీన్ని వాడిని కొడితే ఏమొస్తుంది? అవునా కదా? నా లక్ ఏంటంటే నా పేరును వాడడం అనేది వాళ్ళు చేసుకున్న అది ఏదైనా కావచ్చు. సో వాళ్ళు పొరపాటున అది వాడుకుంటున్నారా, ఆ పేరును పొరపాటున అనౌన్స్మెంట్ చేశారా నాకు తెలియదు, కానీ వారణాసి సూర్య వాడకం వేరే రేంజ్లో ఉండబోతోంది. సో మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే, వారణాసి అనే సినిమాని, వారణాసి అనే టీంని, రాజమౌళి గారిని, మహేష్ గారిని మొత్తం గంపగుత్తగా అందరినీ వాడుకోబోతున్నాను. ఇది నేను చెప్పబోయేది. కానీ ఇదంతా ఫ్రీ పబ్లిసిటీ ఉంటుంది నాకు. ప్రతి సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళే ఇస్తారు నాకు. వాళ్ళు నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూ నన్ను లేపుకుంటూ ముందుకు వెళ్తుంటారు అన్నమాట. సో మీరు ఇందాక చెప్పినట్టు అనుకున్న రోజు రానే వస్తుంది. సో వెల్కమ్ టు వారణాసి సూర్య అని చెప్పేసి నన్ను స్టేజ్ మీద పిలిచే రోజు కోసం మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్.
జర్నీ ఈరోజు నుంచి చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ కాబోతోంది. బండ్ల గుండు బాస్ డబ్బింగ్ ప్రాసెస్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ వీడియో మరి ఈరోజు రేపు నేను అప్లోడ్ చేస్తాను తెలియదు, కానీ మొత్తానికి సోమవారం నుంచి బండ్ల గుండు బాస్ డబ్బింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుద్దాం. సో ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. సో మన ప్రయాణికులకి ₹1 కూడా మీరు స్పెండ్ చేయకుండా, అంటే ₹1 మీ దగ్గర తీసుకోవడం ఉండదు, ఇవ్వడం ఉండదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రయాణికులు అవుతూ ఉంటాయి. లక్షణంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోండి విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఒకటే, వారణాసి అనే సినిమాని, ఆ టీంని, రాజమౌళి గారిని, మహేష్ని మొత్తం టోటల్గా గంపగుత్తుగా వాడుకోవడం జరుగుతుంది. నేను వారణాసిని వాడుకోబోతున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.